హాయ్ హలో అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ వల్ల, మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ ఇంకా ముందుకు ఎదుగుతుందండి. ఇదే నా రిక్వెస్ట్. ముందుగా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇది సండే మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. సండే మార్నింగ్ కొంచెం ఇల్లు సర్దుదామని అనుకున్నాము. కొంచెం హాలును కిచెను కొంచెం సర్ది పెట్టుకుందామని అనుకున్నాం అనమాట. ఫ్రిడ్జ్ హాల్లో అడ్డంగా ఉంది, ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుంది అని అనుకున్నాము. అందుకని ఫ్రిడ్జ్ని తీసుకొచ్చి కిచెన్లో అయితే పెట్టేశాము. ఇదిగో సోఫాలు అయితే ఇలా సర్దేసుకున్నామండి. ఇలా సర్దినందువల్ల కొంచెం ప్లేస్ అయితే కలిసి వచ్చింది, కొంచెం నీట్గా అనిపించింది. టీపాయ్ అవి కూడా తీసుకొచ్చి పెడదాము అని అనుకుంటున్నాము. నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ అయిపోయి ఆ పూరి కూర చేద్దామని ముందుగానే అనుకున్నాను. పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇదిగో కుక్కర్ అయితే పెట్టేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేద్దాము చేసి అందులోకి అయితే పూరి అలా కాంబినేషన్ బాగుంటుంది కదా చేద్దాం అనుకున్నాను. ఎప్పుడో కానీ నూనె ఐటమ్స్ తినాం కదా, ఎప్పుడైనా సండే స్పెషల్గా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు సరే పూరి కూర చేసుకుందామని 2 పూట్లకి ఒకసారి చేసేసుకుందాము అని చేశానండి. అసలు ఆదివారమే సెలవు దొరుకుతుందని అనుకుంటారు, కానీ ఆదివారమే పని ఎక్కువ ఉంటుందండి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. పాపం మగవాళ్ళు అయితే ఆదివారం నాడు ఇంట్లో పనులకు కూడా పాపం డబల్ పని చేయాలి. ఎందుకంటే బయటికి వెళ్ళి ఏమైనా తేవాలన్నా, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా వాళ్ళకి డబల్ పని అండి పాపం అనుకుంటాం. కానీ ఇంట్లో పనులకి సాయం చేయాలి, లేకపోతే ఇంటికి ఏం కావాలో చూసుకోవాలి. అలానే ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళతో మాట్లాడడానికైనా, ఎటన్నా వెళ్ళాలన్నా, ఎటన్నా చేయాలన్నా ఈ ఆదివారమే కుదురుతుందండి. ఆదివారం సరిగ్గా కనుక మనం ప్లాన్ చేసుకోకపోతే ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుందండి. మళ్ళీ ఆదివారం దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మా పరిస్థితి అయితే అంతేనండి. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడంలానే ఉంటుంది. వారంలో 6 రోజులు ఒక ఎత్తు, ఆదివారం ఒక ఎత్తు కింద ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు అందరూ ఇంట్లో ఉంటారు అని అనుకుంటాం, కానీ ఎవరి బిజీలు వాళ్ళకే ఉంటాయండి. బయట పనులు చూసుకోవడమైనా, ఇంట్లో పనులు చూసుకోవడమైనా, ఏదైనా సరే ఆదివారం మాత్రమే హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా రోజుల్లో కంటే కూడా ఆదివారం ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా ప్లాన్ చేసుకుని ఎంత తొందరగా పనులు చేసుకుని బయట పనులు కూడా కంప్లీట్ చేసుకుంటే కొంతసేపు రిలాక్స్డ్గా కుటుంబం అంతా కూర్చుని మనం గడపచ్చు అన్నది నా అభిప్రాయం. నేనైతే అలానే ప్లాన్ చేసుకుంటాను. తినడానికి ఏదైనా సరే రైస్ ఐటమ్స్, ఇలాగ టిఫిన్ ఐటమ్స్ ఏదో ఒకటి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుంటే సాయంత్రం అన్నది రిలాక్స్డ్గా గడపచ్చు కదా. టీవీలో సినిమాలు వస్తూ ఉంటాయి, అలాగే ఇప్పుడైతే క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయి, వాటిని చూస్తూ చక్కగా కుటుంబం అంతా ఒక చోట కూర్చొని గడపచ్చు కదా. అప్పుడు మైండ్ రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. ఈ వారం రోజుల స్ట్రెస్ ఒకసారిగా పోతుంది. నేనైతే అలానే ఆలోచిస్తానండి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఈ ఆదివారంలో చేయాల్సిన పనులు ఎన్ని ఉంటాయోనండి మనకి చెప్పక్కర్లేదు. బూజులు దులుపుకోవాలన్నా, ఇల్లు సర్దుకోవాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఎవరన్నా ఇంటికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, సినిమా అయినా షికారైనా ఈ ఒక్కరోజే దొరుకుతుందండి. అదేదో పెద్ద బంగారం గనిలాగా. అది ఎంత తొందరగా అయిపోతుంది అన్నది మనం చెప్పలేము. అందుకని సరైన ప్లానింగ్ అనేది ఉండాలండి. నేనైతే అలానే చేసుకుంటాను. మరి మీరు? నేనైతే అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. బాయ్.